సార్ మాకు కాంగ్రెస్ తరఫున మా యశస్విని రెడ్డి మేడం గారు మాకు ఇండ్లు ఇచ్చుడు ద్వారా చాలా సంతోషకరం. మాకు ఈ ఇల్లు ఇప్పుడే మాకు వెనకటి నుండి కూడా మాకు ఇందిరమ్మ పథకాలే మాకు ఆ పెంకటిండ్లు కూలగొట్టి ఇప్పుడు మాకు యశస్విని రెడ్డి గారే మాకు ఇండ్లు సహకారం చేశారు. ఇగో ఈ గుడిసె సార్, ఈ గుడిసెలో మేము మా కొడుకు, ఇద్దరు కొడుకులు, మా భార్య, పిల్లలము ఉంటున్నాం సార్. ఇప్పుడు మాకు తొందరగా మాకు మేలు జరగాలని మేము కాంగ్రెస్ తరఫున విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. నా పేరు గజ్జి రాధిక, మాది కొలన్పల్లి గ్రామం, మా మండలం రాయపర్తి, జిల్లా వరంగల్. మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. మాకు ఇల్లు ఈ గత 10 సంవత్సరాల నుంచి మాకు ఇల్లు రాలేదు. చాలా ఇబ్బందులు పడ్డాం. వరద నీరుతోటి మొత్తం మా ఇల్లు అంతా నిండిపోయింది. మా పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. తినడానికి కూడా నిలబడి తినే సమయం ఏర్పడింది. అందువలన చాలా ఇబ్బంది పడి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ద్వారా మాకు ఇప్పుడు ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా గడుపుతుంటూ ఈ ఇల్లు కట్టుకుంటున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. కొలన్పల్లి గ్రామం, మండలం రాయపర్తి, జిల్లా వరంగల్. మా ఇల్లు మూన పెంక కూలిపోయి ఉంది. వర్షం వచ్చినప్పుడు పరద కప్పుకొని మరీ కష్టంగా ఉన్నాం మేము. రేవంత్ రెడ్డి మాకు ఇల్లు ఇచ్చిండు. ఝాన్సీ మేడం మాకు ఇల్లు ఇచ్చింది. వల్ల మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు. ధన్యవాదాలు ఎమ్మెల్యేకు. అది రేకులింట్లో ఉంటున్నాం. మాకు ఇల్లు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్యేకు. పేరు సప్న. యశస్విని రెడ్డికి మా ధన్యవాదాలు. మాకు ఇల్లు రేకులు ఇల్లు అయినందుకు, మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉన్నది, మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి సార్కు నమస్కారం, మేడానికి నమస్కారం. మాకు ఇల్లు లేక ఏం లేక ఇబ్బందులు పడ్డాం. మేము 3 కొడుకులు. నాకు కుటుంబం పెద్దగా ఉన్నది. ఇల్లు గిట్లా కూలిపోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. దానివల్ల సార్ వచ్చుట్ల మాకు అది ఇప్పుడు సార్ వల్లనే మేము ఇట్లా కట్టుకుంటాను. సార్ దయ వల్ల అందరికీ నమస్కారం. సారు మేడానికి నమస్కారం. ఈ ఇల్లు వల్లనే మా 3 కొడుకులు, మేము 8 మంది వీళ్ళు ఉండాలంటే ఇబ్బంది అయింది. కూలీల సూత ఎవరు పట్టించుకోలేదు. రేకులు ఇంట్లో ఉన్నాం మేము, పిల్లలం జిల్లాలో. మండలం, జిల్లా వరంగల్, మాది గ్రామం కొలంపల్లి. నా పేరు అశ్విని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చడం వల్ల మాకు ఇల్లు శాంక్షన్ అయింది. రేవంత్ రెడ్డి సార్ గారు, ఝాన్సీ మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మాకు కొంచెం ఇల్లు శాంక్షన్. మాకు పూరు గురిసే ఉండే, మేము మస్తు పేదవాళ్ళం. చాలా రేకులు ఇల్లు ఉండే, చిన్న పిల్లలు, ఒక ముసలమ్మ, మా మామయ్య, మా ఆయన ఉండేవాళ్ళం. మేము చాలా పేదవాళ్ళం. మేడం వల్ల తరపున మాకు ఇల్లు రావడం జరిగింది.